శ్రీం హంసః. ఓం శ్రీచక్రమహామేరవే నమః శివాయ. ఓం శ్రీచక్రత్రిపురాయై నమః. ఓం షట్ ఆమ్నాయ దేవతాభ్యో నమః. ఓం శ్రీకుబ్జికా దేవతాయై నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఆమ్నాయ దేవతల గురించి మీరు శ్రవణం చేస్తున్నారు. క్రిందటి క్లాసులో పశ్చిమామ్నాయ దేవత అయినటువంటి శ్రీ కుబ్జికా దేవత గురించి కొంతవరకు మీరు తెలుసుకున్నారు. జ్ఞానార్ణవ తంత్రశాస్త్రం ప్రబోధించినటువంటి శ్రీ కుబ్జికా దేవత యొక్క వైభవాన్ని శ్రవణం చేశారు. ఇక సర్ప తంత్రశాస్త్రము ప్రబోధించినటువంటి కుబ్జికా దేవత యొక్క వర్ణనం మీరు శ్రవణం చేయబోతూ ఉన్నారు. మరి అమ్మ ఎలా ఉంటుంది, ఆమె ఏ వర్ణములో ఉంటుంది, ఎన్ని భుజాలు కలిగి ఉంటుంది, ఎన్ని ముఖాలతో ఉంటుంది అనే విషయాన్ని, మార్మిక జ్ఞానాన్ని మీరు శ్రవణం చేయబోతూ ఉన్నారు. సర్ప తంత్రము రసవత్తరంగా వర్ణించడం జరిగింది. మొదటి శ్లోకములో ఈ విధంగా చెప్పడం జరిగింది. నీలోత్పలదలశ్యామా షట్వక్త్రా షట్ప్రకారికా చిత్శక్తిః అష్టాదశాఖ్యా బాహుద్వాదశ సంయుత. శాస్త్రమాత మార్మిక జ్ఞానాన్ని చెబుతూ ఉన్నది. నీలోత్పలదల శ్యామ. శ్యామ అనగానే నల్లని వర్ణము అని చాలామంది అనుకుంటారు. ఇక్కడ చాలా సుస్పష్టంగా శాస్త్రం చెబుతూ ఉన్నది. అది ఎలాంటి శ్యామవర్ణం అని అంటే, నీలోత్పలధల శ్యామ అంటే నీలవర్ణము. అమ్మ కుబ్జికా దేవత ఎలా ఉంటుంది, ఏ వర్ణములో ఉంటుంది అంటే, ఆకాశం ఏ విధంగా అయితే నీలివర్ణంగా ఉంటుందో అలా ఉంటుంది. షట్ వక్త్రా షట్ ప్రకారికా. షట్ వక్త్రా, అమ్మకు 6 ముఖాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామిలాగా అమ్మ షణ్ముఖి. షట్ ప్రకారికా, 6 ముఖాలు కూడా 6 రకాలుగా ఉంటాయి, 6 వర్ణాలలో ఉంటాయి. చిశక్తిః అష్టాదశాఖ్యా. ఎవరయ్యా కుబ్జికా దేవత అని అంటే, చిత్శక్తిః, అది బ్రహ్మములోని శక్తి. అమ్మ ఎవరు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి. చిత్ శక్తి. చిత్ అంటే శివ, జ్ఞానము అని అర్థం. అంటే శివస్వరూపిణి, శివాని అని అర్థం. అష్టాదశాఖ్యా. కుబ్జికా దేవత 18 రకాలుగా ఆమె కీర్తించబడింది. 18 రకాలుగా ఆమె వ్యాఖ్యానించబడినది. బాహుద్వాదశ సంయుత. 12 బాహువులను అంటే 12 భుజాలను అమ్మ కలిగి ఉంటుంది.
12 భుజాలు, 6 విభిన్న రకాలైనటువంటి ముఖాలు, నీలవర్ణములో అమ్మ శోభాయమానంగా ప్రకాశిస్తుంది అని మొదటి శ్లోకములో చక్కగా చెప్పడము జరిగింది. ఇక రెండవ శ్లోకములో మరి ఎలాంటి మార్మిక జ్ఞానం చెప్పబడిందో శాస్త్రము ఈ రకంగా చెప్పడం జరిగింది. సింహాసనా సుఖాసీనా ప్రేత పద్మోపరిస్థితా తక్షకోపరివేష్టాచ్చా గలే హారచ్చ వాసుకిః కాళికా కర్ణయోర్యాస్యాః కూర్మః కుండలమండలః. ఈ శ్లోకములో అమ్మ యొక్క మార్మిక జ్ఞానం చెప్పబడుతూ ఉన్నది. పాములకు కుబ్జికా దేవతకు ఉన్నటువంటి సంబంధం ఏమిటిదో చెప్పబడుచున్నది. సింహాసనా సుఖాసీనా, అమ్మవారు ఒక మంచి సింహాసనములో, సువర్ణ సింహాసనములో కూర్చుంటుంది. ప్రేత పద్మోపరిస్థితా, మనము సింహాసనం మీద కూర్చున్నా, బెడ్ మీద కూర్చున్నా ఏదో ఒక దుప్పటియో ఏదో ఒకటి పరుచుకుంటాం. మరి అమ్మ దేని మీద కూర్చుంటుంది? సింహాసనం మీద అంటే శవం మీద కూర్చుంటుంది. చూశారా? దక్షిణాచార ఆరాధన వేరు, తంత్ర ఆరాధన వేరు. దక్షిణాచారం కంటే తంత్ర ఆరాధన ఉత్కృష్టమైనటువంటిది. ఎందుకు అని అంటే సిద్ధులు, శక్తులు, అమ్మ యొక్క కటాక్షము, సంబంధము మీకు తంత్రములో కలుగుతాయే కానీ దక్షిణాచార పద్ధతిలో చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంటెన్సిటీ తంత్రములో చాలా మహిమాన్వితంగా ఉంటుంది. చిన్న విషయం కాదు ఇది. శ్మశానములో హవనం చేయడం, శవం మీద కూర్చొని పూజ చేయడం ఏం చిన్న విషయాలా ఇవి? మళ్ళీ ఎప్పుడు చేసేది పూజ? అర్ధరాత్రి నిశా సమయములో శవం మీద కూర్చొని అనుష్ఠానం చేస్తారు. చిన్న విషయం కాదు ఇది. కాబట్టి అమ్మవారు ఎక్కడ కూర్చుంటుంది? కుబ్జికా దేవత అని అంటే సింహాసనం పైన శవం మీద కూర్చుంటుంది. తక్షకోపరివేష్టాచ్చా, ఇక్కడ మీకు తక్షకుడు, వాసుకి, కాళీయుడు, రకరకాల సర్పాలున్నాయి. ఆల్రెడీ మీకు విభిన్న ప్రసిద్ధమైన సర్పాల గురించి చెప్పాను. ఆ విభిన్న సుప్రసిద్ధ సర్పములన్నీ అమ్మను ఆశ్రయించి అమ్మకు ఆభరణంలాగా ఉంటాయి. చూశారా? తక్షకో పరివేష్టాశ్చ, తక్షకుడు పేరు మీరు విన్నారు. ఈ తక్షకుడే పరీక్షిత్ మహారాజును చంపింది. ఈ యొక్క తక్షకుడు మరి ఎక్కడ ఉంటాడు అంటే అమ్మ యొక్క శిరస్సు పై భాగములో ఉంటాడు. అంటే శిరస్సును అధిష్ఠించి ఉంటాడు చుట్టుకొని. గళే హారచ్చ వాసుకిః, ఇక వాసుకి నాగేంద్రుడు ఎలా ఉంటాడు అంటే అమ్మ యొక్క కంఠాన్ని చుట్టుకొని ఉంటాడు. తక్షకుడేమో శిరస్సు పైన ఉంటే వాసుకి నాగేంద్రుడు అమ్మ యొక్క కంఠాన్ని
చుట్టుకొని ఉంటాడు. కాళికా కర్ణయోర్యాస్యాః. కాళిక అంటే ఇక్కడ కాళీయుడు, కాళీయ సర్పము అమ్మకు కర్ణయోర్యాస్యాః అంటే కుండలాలుగా శ్రీమూర్తులు ఏ విధంగా అయితే ఆభరణాలు ధరిస్తారో చెవులకు, ఆ విధంగా అమ్మ కాళీయ అది సర్పములను, నాగదేవతలను ధరిస్తుంది. కూర్మః కుండల మండలః. కాళీయుడు, కూర్మ సర్పము ఇవన్నీ కూడా అమ్మ ఆభరణాలుగా ధరిస్తుంది అని 2వ శ్లోకములో చక్కగా చెప్పడం జరిగింది. చూశారా బాబు? కాబట్టి కుబ్జికా దేవత ఎలా ఉంటుందో మొదటి శ్లోకములోనూ, ఆమె యొక్క సింహాసనం ఏమిటిది, ఆసనం ఏమిటిది, నాగ సర్పాలకు ఉన్నటువంటి సంబంధం ఏమిటిది, ఇవన్నీ 2వ శ్లోకములో చెప్పడము జరిగింది. ఇక 3వ శ్లోకములో మరికొన్ని సర్పాల గురించి ప్రస్తావించడము జరిగింది. భ్రువోః పద్మో మహాపద్మో వామే నాగః కపాలకః అక్షసూత్రం చ ఖట్వాంగం శంఖం పుస్తకం చ దక్షిణే. భ్రువోః పద్మః అంటే ఏమిటి అంటే పద్మ, మహాపద్మ అనే 2 సర్పాలు ఉన్నాయి. కొత్త పదాలు మీకు ఇవన్నీ. పద్మనాగము, మహాపద్మనాగము అంటారు. ఈ పద్మనాగము భ్రూమధ్యములో ఉంటుందంట అమ్మకు. చూడండి, మహాపద్మో వామే, మహాపద్మము మీకు వామభాగములో ఉంటుంది. ఇక అమ్మ యొక్క చేతులలోని ఆయుధాల గురించి శాస్త్రం చెప్పడం జరిగింది 3వ శ్లోకములో. అంటే లెఫ్ట్ చేతులు ఆయుధాలు ఏమిటి, రైట్ హ్యాండ్లో ఉన్నటువంటి ఆయుధములు ఏమిటి, శాస్త్రం చెప్పడము జరిగింది. లెఫ్ట్ సైడ్ అంటే వామభాగములోన ఏ ఆయుధాలు ఉంటాయి అంటే నాగః, నాగుపాము ఉంటుంది. కపాలకః, కపాలం పట్టుకుంటుంది. అక్షసూత్రం చ, అక్షసూత్రము అంటే జపమాల పట్టుకుంటుంది. ఖడ్వాంగం, ఇది శివుని యొక్క ఆయుధం. శంఖం పుస్తకం చ, ఈ రకంగా ఎడమ చేతులలోని ఆయుధాలను గురించి చక్కగా చెప్పడం జరిగింది. ఏమని? నాగము, కపాలకము, అక్షసూత్రము, ఖడ్వాంగము, శంఖము, పుస్తకము, ఈ 6 పట్టుకుంటుందమ్మ. ఇక దక్షిణే అంటే కుడి భాగములోన మరి ఏం పట్టుకుంటుంది? 4వ శ్లోకములో చెప్పడము జరిగింది. త్రిశూలం దర్పణం ఖడ్గం రత్నమాలాంకుశం ధనుః శ్వేతమూర్ధ్వముఖం దేవ్యాహి ఊర్ధ్వా శ్వేతం తథా పరం. త్రిశూలము, దర్పణము, ఖడ్గము, రత్నము, అంకుశము, ధనస్సు, ఈ 6 ఆయుధాలు కుడి చేతుల్లో కలిగి ఉంటుంది. ఇప్పుడు మీకు రాబోయేటువంటి అమ్మవారు ఎలా ఉంటారు అని అంటే, సర్ప తంత్రము ఏమి ప్రబోధించిందో ఆ ప్రకారమే అమ్మ వస్తుంది. అటువంటి ఆయుధములనే ధరించినటువంటి అమ్మవారు రాబోతున్నారు శివరాత్రికి. ఇక మరి అమ్మవారి యొక్క ముఖాలు ఎట్లా ఉంటాయి, ఏ వర్ణములో ఉంటాయి
అనేది శాస్త్రము చూడండి చక్కగా చెప్పడం జరిగింది. శ్వేతమూర్ధ్వముఖం దేవ్యా, అమ్మవారి యొక్క దేవ్యా అమ్మవారి యొక్క ఊర్ధ్వముఖం ఎలా ఉంటుందయా అంటే తెలుపు వర్ణములో ఉంటుంది. అమ్మకు 6 ముఖాలు ఉంటాయని తెలుసుకున్నారు. 1, 2, 3, సెంటర్ ఫేస్ మీద ఒక శిరస్సు ముఖము, దాని మీద ఇంకొక ముఖం, అంటే 1, 2, 3, 4, 5 బ్యాక్ 6, మొత్తం 6 ముఖాలు మీకు వస్తాయి. అందులో టాప్ ముఖం ఏ వర్ణంలో ఉంటుందో శాస్త్రం చెప్పడం జరిగింది. ఏ వర్ణంలో ఉంటుంది అమ్మవారు అంటే శ్వేతవర్ణములో ఉంటుంది, వైట్గా ఉంటుంది, తెల్లని కలర్లో అమ్మ ఉంటుంది. ఇక మిగతా ముఖాల గురించి శాస్త్రం చెప్పడము జరిగింది. పూర్వాస్యం పాండురం క్రోధి దక్షిణం కృష్ణవర్ణకం హిమకుండేందుభూ సౌమ్యం. ఇదిగో 6 ముఖాల యొక్క వర్ణములు ఈ యొక్క శ్లోకములో చెప్పబడింది. పూర్వాస్యం అంటే తూర్పు ముఖము ఏ వర్ణంలో ఉంటుందంట? పాండురం. పాండురం అంటే పసుపు వర్ణం, ఎల్లో కలర్లో ఉంటుంది. క్రోధి దక్షిణం, క్రోధి దక్షిణం, దక్షిణ ముఖము క్రోధముతోటి ఎర్రగా ఉంటుందట. కృష్ణవర్ణకం హిమకుండేందుభూ సౌమ్యం అంటే ఇక రిమైనింగ్ 4 వర్ణాలు ఎట్లా ఉంటాయి అని అంటే, ఇదిగో పశ్చిమ ముఖము ఎట్లుంటుందంట అంటే కృష్ణవర్ణకం అంటే నీలవర్ణములో ఉంటుంది. తూర్పు అయిపోయింది, దక్షిణం అయిపోయింది, పశ్చిమం అయిపోయింది, 3 ముఖాలు అయిపోయినాయి. ఏమిటి అవి? పసుపు, రెడ్, బ్లూ. ఇంకా 3 వర్ణాలు ఉన్నాయి. ఊర్ధ్వముఖం చెప్పాను ఆల్రెడీ, వైట్లో ఉంటుంది అమ్మవారు అన్నాను. ఇక సెంటర్ ముఖం మీద అంటే ఎల్లో ముఖం మీద ఇంకో ముఖం ఉంది, ఆ ముఖం మీద ఇంకో ముఖం ఉంది. టాప్ ముఖము వైట్ వర్ణములో ఉంటే ఆ టాప్ కింద ఉన్నటువంటి ముఖము నల్లని వర్ణములో ఉంటుంది. సెంటర్ ఫేస్ ఎల్లో కలర్లో ఉంటుంది, దక్షిణము ఎర్రని వర్ణములో ఉంటుంది, పడమర నీలవర్ణములో ఉంటుంది. ఇక మరి నార్త్ ముఖం ఉంది కదా, నార్త్ ముఖము తెలుపు వర్ణములో ఉంటుంది. సో ఈ రకంగా మీరు తూర్పు అంటే ఎల్లో, దక్షిణం అంటే రెడ్, పశ్చిమం అంటే బ్లూ, ఉత్తరం అని అంటే వైట్, సెంటర్ ఫేస్ మీద శిరస్సు మీద ఉన్నటువంటి మరొక శిరస్సు అది బ్లాక్ వర్ణములో ఉంటే దాని మీద ఉన్నటువంటి టాప్ ముఖము తెల్లని వర్ణములో ఉంటుంది. అంటే 6 ముఖాలలో 2 ముఖాలు వైట్, మిగతా 4 ముఖాలు ఎల్లో, రెడ్, బ్లూ, బ్లాక్. ఇట్లా మీకు 6 కలర్స్తో అమ్మవారు ఉంటారు. మరి బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ వీళ్ళు ఎక్కడుంటారు అనేది ఈ చివరి శ్లోకములో చెప్పడము జరిగింది. బ్రహ్మపాదస్థలే స్థితః. బ్రహ్మ ఎక్కడ ఉంటాడు? కుబ్జికాదేవి యొక్క పాదాలలో ఉంటాడు. చూశారా?
విష్ణుస్తు జగనే, విష్ణువు ఇదిగో ఈ యొక్క తొడల్లో ఉంటాడు. ఆయనేమో బ్రహ్మేమో పాదాలు, ఇగో తొడల స్థానములో విష్ణువు ఉంటాడు. రుద్రో హృది, రుద్రుడు ఎక్కడ ఉంటాడు? హృదయములో ఉంటాడు. కంఠే తధీశ్వర, కంఠములోన ఈశ్వరుడు ఉంటాడు. చూసారా బాబు, హృదయంలో రుద్రుడు ఉంటే కంఠములో ఈశ్వర లేదా మహేశ్వరుడు ఉంటాడు. సదాశివో లలాటే స్యా, లలాటం అంటే ఇది, ఈ భాగములో సదాశివుడు ఉంటాడు. శివ తస్యోర్ధతః స్థితః, టాప్లో శివుడు ఉంటాడు. చూసారా, లలాటం ఇది, శిరస్సు ఇది, ఈ శిరస్సు మీద శివుడు ఉంటాడు. ఆగూర్ణితా కుబ్జికైవం ధ్యేయాత్ పూజాతి కర్మసు, ఈ రకంగా అమ్మవారిని నువ్వు ధ్యానించాలి అని సర్వతంత్రశాస్త్రం చెప్పడం జరిగింది. బ్రహ్మ పాదాలలోనూ, విష్ణువు తొడలలోనూ, రుద్రుడు హృదయములోనూ, మహేశ్వరుడు కంఠములోనూ, సదాశివుడు లలాటములోనూ, శివుడు శిరస్సులోనూ కొలువై ఉంటారు అని బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివ శివ, చూసారా, 6 తత్వాలు, 6 దైవాలు. కుబ్జికా దేవత అంటే ఇంత పవర్ఫుల్గా ఉంటుంది. ఇటువంటి అమ్మవారిని ఆరాధించే భాగ్యం మనకు శ్రీచక్రేశ్వరి ప్రసాదించింది. చూశారా బాబు, సముద్రములో మునిగితే సమస్త నదుల్లో మునిగిన పుణ్యం ఏ విధంగా కలుగుతుందో, ఒక్క శ్రీచక్రాన్ని పట్టుకుంటే చాలు ఇంకా సమస్త దేవతలు వచ్చి కూర్చుంటారు. ఈ రకంగా అమ్మ యొక్క అనుగ్రహం వలన కుబ్జికా దేవతను మనము శివరాత్రి శుభ సందర్భంగా ఉపాసనలో భాగంగా మనము ప్రతిష్ఠ చేయబోతున్నాము. చక్కగా మీరు ఉపాసన చేయొచ్చు, దర్శించవచ్చు, శక్తి ఉంటే దాతలు కూడా కావచ్చు. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, సర్ప తంత్రము ప్రబోధించినటువంటి శ్రీ కుబ్జికా అమ్మవారి యొక్క స్వరూప వర్ణనను చక్కగా గ్రహించారు. ఇక నెక్స్ట్ క్లాసులో కుబ్జికా దేవత గురించి మరికొన్ని విశేషాలు చెబుతాను. ఆ తరువాత మూలమంత్రాన్ని ఉపదేశం చేస్తాను. దీంతో కుబ్జికా దేవత యొక్క విద్య పూర్ణమవుతుంది. మళ్ళీ మనము నెక్స్ట్ క్లాసులో కలుసుకుంటాము. అందరూ చెప్పండి, ఓం హ్రీం శ్రీం ఐం ఈం బం శ్రీం హంసః.